మహబూబాబాద్ జిల్లా బల్పాల గ్రామ మాజీ సర్పంచ్ భర్త కురవి మండలం రైతు బంధు కోఆర్డినేటర్ ముండ్ల రమేష్ అధికార బలంతో రైతు బంధు నిధులను దుర్వినియోగం చేశారని ఏడుగురి ప్రవీణ్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చేతుల్లో అధికారం ఉండడంతో 2018లో బల్పాల గ్రామ రెవెన్యూ పరిధిలో మైనింగ్ భూమి సర్వే నెంబర్ 296/E 296/F మైనింగ్ పర్మిషన్ ఉన్న భూమి డోర్నకల్ మండల గొల్లచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 43/Iలో 6 ఎకరాల 24 గుంటల భూమి, సర్వే నెంబర్ 43/Lలో 3 ఎకరాల 32 గుంటల మైనింగ్ భూమిలో సుమారు రైతు బంధు కింద 7,50,000 రూపాయలు అక్రమంగా తీసుకున్నాడని తెలిపారు. అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, మైనింగ్ భూమిని పట్టాభూమిగా జారీ చేసిన MROపై చర్యలు తీసుకోవాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. 7,50,000 రూపాయలను ప్రభుత్వం రికవరీ చేసి ముండ్ల రమేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యత గల పదవిలో ఉంటూ ఆయనకు సంబంధించిన పదవిలోనే ఆయన తప్పిదాలు కావాలని చేసిన తప్పిదాలు అండి. అవేంటంటే బలపాల గ్రామంలో ఉన్న 296/E 296/F ఆయన తండ్రి గారి పేరు మీద ఉన్న భూమిలో 20 సంవత్సరాలకి మైనింగ్ పర్మిషన్ తీసుకున్నాడు. మైనింగ్ పర్మిషన్ తీసుకోకుండా మైనింగ్ పర్మిషన్తో పాటు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి CFE CFO ఆర్డర్స్ తెచ్చుకొని, అలాగే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకొని దాంట్లో మైనింగ్ చేసినాడు. మైనింగ్తో పాటు ఆ మైనింగ్ ఉన్న భూమిలో రైతు బంధు తీసుకున్నాడు. 5 ఎకరాలకి 5 సంవత్సరాలు రైతు బంధు తీసుకున్నాడు. ఇదే కాకుండా బలపాల గ్రామానికి కాకుండా గొల్లచెర్ల గ్రామంలో ఉన్న 43/I 43/L ఉన్న భూమిలో కూడా మైనింగ్ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. బలపాల గ్రామంలో ఉన్న 5 ఎకరాలకి, గొల్లచెర్లలో ఉన్న 10 ఎకరాలకి, మొత్తం 15 ఎకరాలకి మైనింగ్ పర్మిషన్లో ఉన్న భూమికి రైతు బంధు తీసుకున్నాడు. నువ్వు ఒక బాధ్యత గల పదవిలో ఉంటూ అది రైతులకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించిన కోఆర్డినేటర్గా పనిచేసి నువ్వే ఇట్లా చేస్తే మీతో ఏమి చేయాలి? ఇది నార్మల్ ఉత్తిగా మాట్లాడుతుంది.